ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీకు మార్నింగ్ రొటీన్ బ్లాగ్ షూట్ చేశానండి. లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం అదంతా అయిపోయింది పని. సో ఇంకా పని అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యే ముందు నేను కొంచెం స్కిన్ కేర్ రొటీన్ చేసుకొని తర్వాత ఫ్రెష్ అవుతాను. మీరైతే ముందు ఇవాళ నేను చేసినటువంటి బ్రేక్ఫాస్ట్లో 3 టైప్స్ ఆఫ్ ఇడ్లీస్ చేశాను. సో మన పిల్లలకి రొటీన్గా కాకుండా డిఫరెంట్గా మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ పిండితోటి ఎలా చేసుకోవచ్చు అని నేను ఇంట్లో ట్రై చేసి ఇవాళ మీతో షేర్ చేశాను. అలాగే ఒక బీరకాయ ఉందండి, అది ముదిరిపోయింది. మామూలుగా అయితే మనం కూర అయితే వండుకోం కదా, సో అలా ముదిరిపోయినా సరే కూరకు పనికి రాకపోయినా ఈజీగా దాంతో చట్నీ ఎలా చేసుకోవాలి యమ్మీగా అనేది కూడా మీతో షేర్ చేస్తాను. చక్కగా చట్నీ అండ్ బ్రేక్ఫాస్ట్ ఈ రెండు వస్తే బ్లాగ్ మిస్ అవ్వకుండా చూసేయండి. నేను చూసిన తర్వాత నేను చూపించినటువంటి రెసిపీస్ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేస్తేనే నాకు సపోర్ట్ చేసిన వాడు అవుతారు. సో ఇటువంటి మంచి ఎమ్మీ రెసిపీస్ అండ్ యూస్ఫుల్ బ్లాగ్స్ నేను చేస్తుంటాను కాబట్టి మీకు మరిన్ని చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం రొటీన్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మార్నింగ్ రొటీన్లో నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు వేరేగా పెట్టేసి ఉంచానండి. సో అవి కాకుండా మా అబ్బాయి ఇంకా ఎక్స్ట్రా ఉన్న పిండి కూడా వేసి ఉంచు, నాకు కావాలంటే మళ్ళీ తింటాను అని అంటే మిగిలిన పిండిని ఎట్లా చేయాలని ఆలోచిస్తే నాకు ఈ విధంగా నేను మామూలుగా గుడ్లు ఉడకపెడుతూ ఉంటానండి. రైస్ వండేటప్పుడు పైన పెట్టేస్తే ఆవిరికి సేమ్ టైంలో మనకి గుడ్లు కూడా ఉడికిపోతాయి. సో ఇలా పెట్టి చూద్దాం ఈరోజు అని చెప్పేసి నెయ్యి రాసి గుంటగా ఉన్న ఒక ప్లేట్లో మిగిలిన ఇడ్లీ పిండి అంతా వేసేసి ఒక పెద్ద ఇడ్లీ లాగా వేశాను. అండ్ చూసారు కదా, బీరకాయ మొత్తానికి ముదిరిపోయింది. చక్క చెక్కు తీసేసి ఒక 7 పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టాను. సో ఇప్పుడు ఇది చట్నీ కూడా చేస్తాను. అండ్ స్టవ్ మీద ఈ ఇడ్లీల్లో నేను పెట్టినటువంటి చిన్న ప్లేట్ వచ్చేసి, ఈ చిన్న ఇడ్లీల ప్లేట్ వచ్చేసి నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చూశానండి. సో మా తేజుకి ఎస్పెషల్లీ చాలా ఇష్టం అనమాట. అంటే ఇప్పుడంటే హోటల్స్కి వెళ్ళట్లేదు, కానీ అంతకుముందు వెళ్ళినప్పుడు మినీ ఇడ్లీస్ అని చెప్పేసి, మినీ గీ ఇడ్లీస్ అని వీటి మీద చక్క కారం పొడి వేసి నెయ్యి వేసి ఇస్తుండేవాడు. అవి ఆర్డర్ చేసి తినేవాడు బయట వెళ్ళినప్పుడు. అందుకని చెప్పేసి తన కోసం పైన ప్లేట్ వరకు ఇది ఒకటి వేశాను. అండ్ ఇప్పుడు చట్నీకి ఒకసారి చూసేసేద్దాము. చట్నీకి నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్, అంటే నేను మళ్ళీ ప్రత్యేకించి తాలింపు ఏం పెట్టానండి. తాలింపు కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఎందుకని చెప్పి మగ్గించుకునేటప్పుడే కొంచెం సరిపడా నూనె అనేది వేసేస్తా. 2 స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా కట్ చేసి వేసుకోవాలండి. అచ్చంగా అలాగే వేసామంటే అవి ఇట్లా పగిలినట్టుగా అయ్యి మన ముఖం మీద గింజలు పడతాయి. సో చాలా జాగ్రత్తగా కట్ చేసుకునేవి వేసుకోవాలి. అండ్ ఈ స్పూన్ రెస్ట్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. అంటే నేను స్టవ్ మీదే కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి పెట్టాను, లేదంటే మనం పొయ్యి గట్టు పక్కనైనా సరే పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొంచెం ఒక నిమిషం, అంటే పచ్చిమిర్చితో పాటుగానే మనం వెంటనే టమాటా వేయకుండా కొంచెం పచ్చిమిర్చి ఒక 1/2 నిమిషం పాటు వేగిన తర్వాత టమాటా ముక్కలు అనేవి వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఆ బీరకాయలు ఉన్నాయి కదా, అవి కట్ చేస్తాను. అండ్ ఈ చాకు కూడా ఏంటంటే అవి పీస్ ఉంటాయి కదా, మనం రెగ్యులర్ వాడే చాకుకి ఎక్కువ బలం పెట్టాలి. అదే కొంచెం దానికి తగినట్టుగా ఉంటే నైఫ్ కూడా ఈజీగా అయిపోతుంది అనేసి పెద్దది తీసుకొని కొంచెం మరీ చిన్న ముక్కలుగా అవసరం లేదు, మీడియం సైజులో పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుంటే చట్నీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎక్కడ మనకి పీస్ అని అనిపించదు, రుచి మాత్రం చాలా బాగుంటుంది. సో నేను చెప్పినట్టుగానే చేయండి, ఖచ్చితంగా మీరు డెఫినెట్గా చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందంటారు. సో ఎప్పుడన్నా బీరకాయలు తెచ్చినప్పుడు నేను ఒకటి అట్లా ఉంచేస్తాను, ఒక్కటి పచ్చడికి ఉంచి మిగిలిన కూర తొందరగా వండేస్తాను. ఎందుకంటే మా దగ్గర క్లైమేట్కి తొందరగా వేడికి ముడుచుకున్నట్టుగా, అంటే వాడిపోయినట్టుగా అయిపోతాయి కాయలు. మోస్ట్లీ చాలా వరకు నేను బయటే ఉంచి వెంటనే వండడానికి ట్రై చేస్తానండి. ఫ్రిడ్జ్ ఉంది, బట్ ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టుకోవడం ఎందుకని తెచ్చినట్టు ఆ రోజు లేదంటే నెక్స్ట్ డేకి వండేసే వాటిని మాత్రం బయటే రూమ్ టెంపరేచర్లోనే ఉంచేసుకుంటాను. సో అలా వదిలేయంగా మిగిలిన ఒక బీరకాయతో ఈరోజు చేస్తుంది అనమాట చట్నీ. ఇప్పుడు ఈ ముక్కలు కూడా వేసేసాం కదా, కొంచెం పసుపు వేసాను. పసుపు వేసేసి కలిపి కాస్త నిమ్మ చెక్క అంత అవసరం లేదు, 1/2 నిమ్మ చెక్క సైజ్ అంతా చింతపండు పెట్టేసి కొంచెం నీళ్లు పోయండి. ఎందుకంటే పచ్చివి అయితే ఉడికేటప్పుడు నీరు వస్తుంది, కానీ ఇది ముదిరింది కదా, సో వాటర్ రాదు. ఆ ముక్కలు చక్కగా మగ్గడం కోసం మనము కొంచెం ఒక పావు గ్లాస్ లేదంటే ఒక 7-8 స్పూన్ల వాటర్ అనుకోండి, ఎంత వస్తుందో అంత వేసేసి మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టి వదిలేసేయండి. మనం మిగతా పని కిచెన్లో చేసుకుంటూ ఉండొచ్చు.
నేను ఎప్పుడైనా ఏదైనా వర్క్ చేసేటప్పుడే మధ్యలో ఉన్న టైంలోనే ఫేస్ ప్యాక్ అయినా హెయిర్ ప్యాక్స్ అయినా పెట్టుకుంటూ ఉంటానండి. ఎందుకంటే వంట అంత త్వరగా అవ్వదు కదా, కనీసం ఒక 40 minutes to 1 hour పడుతూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే చట్నీలు, దోశ, ఇడ్లీ, చపాతీ ఏదో చేసే వరకు ఆగుతాం కదా. సో ఈ టైంలో నేను ముందు ఫేస్ అయితే వాష్ చేసేసుకుంటున్నాను. నా దగ్గర వావ్ది ఫేస్ వాష్ ఉంటే దాంతో క్లీన్ చేసుకున్నాక ఫేస్ ప్యాక్ అనేది పెట్టుకుంటాను. సో ఒక 10 నిమిషాలు ఉండొచ్చు, మనం పని చేసుకునే లోపల అది ఆరిపోతుంది. కడిగేసుకుంటే మన స్కిన్ కేర్ అనేది అయిపోతుంది. సో దట్ మళ్ళీ ఎక్స్ట్రా టైం మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. హ్యాపీగా వంట అయిపోగానే మనం ఫ్రెష్ అయిపోతాం కదా, చక్కగా నీట్గా ఉంటుందన్నమాట. సో ఫేస్ వాష్ అనేది చేసుకున్న తర్వాత నేను బాడీ క్యూపిడ్ వాళ్ళది విటమిన్ సి ఫేస్ ప్యాక్ అనేది పెట్టుకుంటున్నానండి. సో ఈ విటమిన్ సి ఫేస్ ప్యాక్ ఏంటంటే చాలా స్మూత్గా, టెక్స్చర్ చాలా స్మూత్గా ఉంటుంది. ప్లస్ ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల ఇలాంటి ప్యాక్స్ యూస్ చేస్తే ఏంటంటే స్కిన్ డల్గా ఉన్నా కూడా అది మనకి చక్కగా గ్లోయింగ్ తీసుకురావడానికి, బ్రైటన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మనం పెట్టుకున్నప్పుడు కొంచెం మండినట్టు అనిపిస్తుంది, కానీ మనం ఫేస్ వాష్ చేసుకున్నాక ఎట్లా ఉంటుందంటే స్కిన్ చాలా రిఫ్రెషింగ్గా, కూలింగ్ ఎఫెక్ట్గా అనిపిస్తుంది. మనం ఇట్లాగా కేర్ రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటూ ఉంటే పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. చక్కగా మన స్కిన్ని హ్యాపీగా ఇంట్లో అయినా సరే మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో, ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా, మినరల్ ఆయిల్స్ అని, పారాబెన్స్ అని అవి ఏమీ కలిపి ఉండవు కాబట్టి మన స్కిన్ మీద అప్లై చేసుకున్నా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా చేసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే డైలీ చేసుకోవడానికి మనకి ఎక్స్ట్రా టైం అనేది కుదిరినప్పుడు ఒక్కొక్కసారి కుదురుతుంది, కుదరదు కదా. మ్యాక్సిమం వంట చేసుకునే టైంలో ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యాక్స్ అవి అప్లై చేసుకోలేం కాబట్టి ఈ టైంనే యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను అప్లై చేసిన తర్వాత చక్కగా ఇట్లా ఆరిపోయింది. ఇంకా వాష్ చేసేసుకుంటే మీకు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో కూలింగ్ ఎఫెక్ట్గా అనిపిస్తుంది ఈ ప్యాక్ అనేది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వాటి ద్వారా మీరు పర్చేజ్ అయితే చేసి తెప్పించుకోవచ్చు. అంతేనండి. ఇట్లా స్కిన్ కేర్ చేసేసుకున్నాక అయిపోగానే మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయి రిమైనింగ్ అన్నీ ఫినిష్ అయ్యేలేదో చూసుకుంటున్నాను. సో ఇడ్లీస్, ఇవైతే మినీ ఇడ్లీస్ అంటారు. మనకి ఇంట్లో చేసుకుంటే చాలా సులభంగా ఒక చిన్న గరిటె పిండితో అయిపోతాయండి. కానీ ఇవి కావాలని మనం హోటల్కి వెళ్ళి అడిగితే ప్లేట్కే చాలా కాస్ట్ ఛార్జ్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు కాబట్టి పెద్దగా రేట్స్ అయితే తెలీదు. సో చాలా చాలా బాగుంటాయి. అండ్ పిండి కూడా నేను చక్కగా గ్లాస్కి 2 గ్లాసులు కాకుండా 1 గ్లాసున్నర నుంచి 2 గ్లాసులు, అంటే ఒక్కొక్క మనం వాడే మినపప్పుని బట్టి కూడా ఇడ్లీ క్వాలిటీ అనేది మారుతుందండి. సో మనం తెప్పించుకున్నది మినపప్పు మరీ పాతగా అయిపోతే ఎంత మంచిగా ఫెర్మెంట్ అయినా కూడా మనకి టేస్ట్ కానీ మంచి స్మూత్ టెక్స్చర్ కానీ రావు. సో ఇడ్లీస్ ఎప్పుడైనా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ థింగ్ గ్రైండర్ అన్న ఉపయోగించి గ్రైండర్లో చేసుకుంటే పిండి చక్కగా ఊబికి మీకు స్పాంజీగా వస్తాయి. ఇంకా సోడా ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఒకవేళ మనం పప్పు యూస్ చేసేది మరీ చాలా పాతగా అయిపోయింది అనుకోండి, దాంట్లో జిగురు తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు మనం వేసినా కూడా అంత టేస్ట్గా ఉండవు అండ్ ఫ్లఫీగా కూడా రావన్నమాట. సో మనం వాడే క్వాలిటీని బట్టి మనం కొంచెం ఇడ్లీ రవ్వ కొద్దిగా ఎక్కువ వేసుకోవడం, అంటే 1.5 గ్లాస్ వేసుకోవచ్చా 2 గ్లాసులు వేసుకోవచ్చు అనేది డిసైడ్ చేసుకోవాలి. అండ్ మనం వాడుకునే రవ్వ కూడా చాలా ఫైన్గా ఉంటే చాలా స్పాంజీగా వస్తాయండి. కొన్ని రవ్వలు ఎలా ఉంటాయంటే కొంచెం బరకగా ఉంటాయి, అంటే బియ్యపు రవ్వలాగా మనకి బాగా తగులుతూ తెలుస్తాయి అనమాట. అలాంటి వాటికి కొంచెం ఇడ్లీలు మనకి అంత సాఫ్ట్నెస్ అనిపించవు, బాగానే ఉంటాయి గుల్లగా ఉన్నా కూడా, కానీ సాఫ్ట్గా అనిపించవు. సో చూస్ చేసుకునే రవ్వ కూడా స్మూత్ ఫైన్గా ఉన్నది తీసుకుంటే మనకి హోటల్లో అలా తుంచితే ఇట్లా వచ్చేస్తాయి చూడండి, అలా వస్తాయి అనమాట. ఇంకా ఫైనల్గా నేను ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ ఇడ్లీని ఇది సరిగ్గా వస్తుందా రాదా ఎట్లా ఉందా అనుకుంటూ భయపడుతూ తీసానమాట. అంటే అతుక్కుపోయిద్దా ఏమో అని, కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఈ ఐడియా బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్లేట్ ఇంకొకసారి ట్రిప్ మనం ఇడ్లీ పెట్టకుండా నేను ఏం చేశానంటే రైస్ కుక్కర్లో అడుగున 1 గ్లాస్ వాటర్ పోసేసి కుక్కర్ ఆన్ చేసేసాను. తర్వాత పైన ఆ ప్లేట్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఆ ప్లేట్లో అది ఇప్పుడు మా మమ్మీ జల్లెడ టైప్ లాంటిది ఇస్తే దాన్ని నేను ఈ విధంగా వాడుతున్నాను అనమాట. దాంట్లో పెట్టేసేసి నెయ్యి రాసాను అడుగంటిద్దేమోనని. సో ఎటువంటి అతుక్కుపోవడం లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఐఎమ్ సో హ్యాపీ. మొత్తానికి అయితే ఇడ్లీలో పని అయిపోయింది. ఇంకా మన చట్నీ దగ్గరకు వద్దాం. సో చూసారు కదా, ఈ పనులన్నీ చేసుకునే లోపల ఒక 10 నిమిషాలైనా పడుతుంది కదా. సో మనకి ఈ లోపల చట్నీ అనేది మనం వేసిన వాటర్ తోటి ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి, ఇంకా ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకెళ్ళి ఒక ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు ఉంచామంటే చక్కగా ముక్కలన్నీ చల్లారిపోతాయి. అవి నేను ఫ్యాన్ కింద పెట్టి చల్లారే లోపల ఏం చేస్తానంటే 1 స్పూన్ జీలకర్ర, 3-4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కళ్ళుప్పు, ఈ 3ని ఫస్ట్ పచ్చిగా గ్రైండ్ చేయండి. ముక్కలు వేసాక చేస్తే ఒక్కొక్కసారి అలాగే మిగిలిపోతాయి వెల్లుల్లి ముక్కలు. సో చట్నీ మొత్తానికి ఫ్లేవర్ రావాలంటే ముందు ఒకసారి గ్రైండ్ చేసేసి
తర్వాత చల్లారిన ఈ కూరగాయ ముక్కలన్నిటిని కూడా దీంట్లో వేసేసి జస్ట్ అట్లాగా కొంచెం వాటర్ వేయండి. అంటే మనము రైస్ కోసం చేసుకునేట్లయితే చట్నీని కొద్ది వాటర్ లేకుండానే తిప్పుకుంటే మనకి కచ్చపచ్చగా పచ్చడి అనేది చక్కగా వస్తుంది, అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. కానీ నేను దోశ అంటే బ్రేక్ఫాస్ట్ టైంకి చేస్తున్నాను కదా, మరీ గట్టిగా ఉంటే మనకి తినేటప్పుడు గొంతు పట్టినట్టుగా ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్లు వేసుకొని ఇలా స్మూత్గా చేశాను. అసలు టమాటా పచ్చడికి బీరకాయ పచ్చడికి డిఫరెన్స్ అనేది ఏం లేదు. ముందు రోజు నేను టమాటా పచ్చడి చేశాను, బట్ నిన్న కూడా మాది ఇడ్లీయే అవ్వడం వల్ల హ్యాపీగా తినేశారు. అది అయిపోయింది చట్నీ ఆ రోజుతోటి. అందుకని చెప్పి ఇవాళ మళ్ళీ ఈ మిగిలిన బీరకాయతో చేశాను. ఇంకా ఈ చట్నీ పెట్టుకొని కారం పొడి మా అత్తయ్య పంపించారు. సో ఆ కారం పొడి వేసుకొని నెయ్యి కాచుకొని చక్కగా దాని మీద అలా వేసుకుంటే దూదిలాగా స్పాంజిలాగా ఎంత బాగుందంటే ఇడ్లీ మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట. సో ఫస్ట్ తినలేనేమని చెప్పేసి ముందంతా డెకరేట్ చేసుకున్న, అంటే చూడడానికి భయంగా అనిపించింది ఇంత తినేయగలనా అని. కానీ అలా కొంచెం పక్కన పెట్టినా మళ్ళీ అయిపోగానే ఇంకొంచెం తినాలని చెప్పేసి మ్యాక్సిమం 3/4 అయితే తిన్నానులేండి. చాలా చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇంట్లో ఎప్పుడన్నా ఇడ్లీ పిండి ఒక వాయి అయిపోయి ఇంకొకరు చేయాలంటే ఇట్లా రైస్ కుక్కర్ అందరిళ్ళల్లో కామన్గా ఉంటుంది కదా, సో ఇలా ట్రై చేయొచ్చు. ఒకవేళ రైస్ కుక్కర్ లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక తపెళ అదే చట్టి అవి ఉంటాయి కదా, కింద అడుగు నీళ్లు పోసేసి ఒక క్లాత్ దాని మూతికి కట్టేసేయండి. దాని మీద ఈ పిండి వేసేసి ఏదైనా గుంటగా ఉండేటటువంటి మూత వేసేసామంటే చక్కగా ఉడికిపోతుంది కింద ఆవిరికి. అలాగైనా కూడా ట్రై చేయొచ్చు. సో ఇంకా మా అబ్బాయి కూడా బ్రేక్ఫాస్ట్ టైం తను ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇట్లాగా యమ్మీగా మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ నిన్న ఈవినింగ్ నేను చేసినటువంటి చిన్న గార్డెన్ వర్క్ చూపిస్తాను ఇప్పుడు. ఇవి నేను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెప్పించానండి. అంటే వేరే వ్లాగ్ షూట్ చేసింది, దాంట్లో మీకు నేను ఏం తెప్పించుకున్నాను అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి అనేది చూపిస్తాను. మందార కొమ్మలు తీసుకురండి అంటే ఈయన తీసుకొచ్చారనమాట. ఇవి నేను కొన్ని వీడియోస్ చూశానండి, లైక్ స్టెమ్ కటింగ్స్, అదే మనము స్టిక్స్ తోటి ఎట్లాగా చెట్టు పెంచుకోవచ్చు అని. మెయిన్గా అయితే ఈ సంవత్సరం నేను హెయిర్ కేర్ విషయంలో చాలా సీరియస్గా చాలా ఊడిపోతుందని చెప్పేసి, అది హెయిర్ ఆయిల్ అయినా హెయిర్ ప్యాక్ అయినా మన ఇంట్లో మనకంటూ ఒక చెట్టు ఉంటే మనం ఊరికే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలనో అడగాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పేసి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒంటిరెక్క మందారం చెట్టు ఉంది. ఇవి కొన్ని వీడియోస్ చూశాను, ఇట్లా కాండం కాదు అదే కొమ్మ నుంచి ఎట్లా పెంచుకోవచ్చు అనేది. సో దాని ప్రకారంగా చేశాను అనమాట. చక్కగా ఆకులు తీసేసి కింద 1 ఇంచు పొడవుగా తోలును తీసేసి కొంచెం క్రాస్గా కట్ చేసి పెట్టడం చూశాను. సో ఒక 8 days అట్లాగా 10 days మనము వాటర్లో పెడితే చిన్న రూట్స్ వస్తాయి అని చూశానండి. మరి అవి ఎంతవరకు రియల్లో ఫేకో తెలీదు, బట్ ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా ఇట్లా చేస్తున్నాను. ఒకవేళ ఆ కొమ్మలు అందులో వాళ్ళు చూపించినట్టుగానే పర్ఫెక్ట్గా ఉండి మంచిగా బ్రతికితే కొన్ని మొక్కలు నేను ఇంట్లో పైన బాల్కనీలో పెట్టుకున్న, కొన్ని కింద మా అపార్ట్మెంట్లో నాటిస్తే చక్కగా కింద కదా భూమిలో అయితే చెట్టు పెద్దగా వస్తుంది. సో కావాల్సినని మనం ఎప్పుడైనా సరే దేవుడికి ముఖ్యంగా రోజు మాకు అవసరం అనమాట. ఈయన పూజ చేస్తారు కాబట్టి అట్లయినా పెంచవచ్చు అన్న ఉద్దేశంతో ఏదో చిన్న ప్రయత్నం అయితే చేశాను. సో చూడాలి మరి, ఒకరోజే అయింది వాటర్లో పెట్టి, అవి ఎంతవరకు వస్తాయి, సక్సెస్ అవుతాయా లేదా. ఎట్లా ఒకవేళ కుదరకపోతే నర్సరీ నుంచి అయినా సరే ఒక మొక్క తెప్పించుకొని పెట్టుకుంటాను, కుదిరిద్ది కదా అని చెప్పేసి ఏదో నా ప్రయత్నం నేను చేశాను. చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అయితే. ఒక 1 week తర్వాత మీకు అప్డేట్ చేస్తానులేండి, అసలు రూట్స్ వచ్చాయా అవి అలా ఎండిపోయాయా అనేది. ఫైనల్గా వీటిని ఏంటంటే మొత్తం మునగా కాదు, మనం ఎంతవరకు తోలు గీరామో అంతవరకు వాటర్లో ఉండేలాగా కొంచెం వాటర్ తీసుకొని పెట్టేసేసి ఉంచాను. సో దీని అప్డేట్ 1 week తర్వాత మీకు చెప్తాను. అంతేనండి ఇవాళ వ్లాగ్. హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ రొటీన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఇందాక నేను యూస్ చేసినటువంటి ప్రోడక్ట్ లింక్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.